కృష్ణ మాట్లాడగలడు అని తెలిసిన వెంటనే మీరంతా షాక్ అయ్యారు. కానీ వాడు ఈ నిజాన్ని ఎందుకు దాచాడన్నది ఇప్పుడు వాడే చెప్తారు. సర్లే గాని మీరెవరో చెప్పండి సార్. మనిషిని. అయితే మేమందరం పశువులమా? ఈయన మీకు తెలుసా? నటుడు వివేక్ సార్. అయ్యో సార్, సెల్ఫీ తీసుకుంటాను సార్. ఉండమ్మా, ఇప్పుడు ఇదా ముఖ్యం. నటుండు చూడగానే సమస్యని గాలికి వదిలేసి చూడమ్మా, సెల్ ఫోన్సే ఇప్పుడు థిన్ గాను స్మార్ట్ గాను వస్తున్నాయి. మీరంతా దానికి ఆపోజిట్ గా మారిపోతున్నారు. ముందు వీడు ఏం చెప్తాడో వినండి. చూడండి, కృష్ణ ఎన్నాళ్లు తన మనసులో దాచుకున్న విషయాన్ని ఇప్పుడు చెప్పాడు. దాని గురించి ఏమనుకుంటున్నారో అది చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇంతకాలం వీడు మన ఇంటి బిడ్డలా ఉండేవాడు, మన దగ్గరే ఇంత పెద్ద విషయాన్ని దాచాడు. తలుచుకుంటేనే బాధగా ఉంది. మా ఇంటి రేషన్ కార్డులో మాత్రమే వీడి పేరు చేర్చలేదు, అంతేగాని వీడిని మా కుటుంబంలో ఒకటిగా చూస్తున్నాం. కానీ నెలగా మమ్మల్ని మోసం చేశాడని తెలిసినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఏం మోసం చేశాడు? మిమ్మల్ని మోసం చేసి లక్షలు సంపాదించాడా? ఇదిగో చూడండి, కృష్ణకి మాటలు రావాలని నేను ఎన్నోసార్లు గుడికెళ్ళి మొక్కున్నాను. ఆ దేవుడు ఇప్పుడు తీర్చాడనుకుంటాను. కృష్ణ ఏం చేసినా వాడు నా తమ్ముడే. బాగా చెప్పావమ్మా. కృష్ణకి మాటలొచ్చో రావో గాని వాడు ఎంతో మంచివాడని నాకు బాగా తెలుసమ్మా. ఇవాళ ఈయనెంత పెద్ద లడ్డు వాడి కోసం వచ్చారు. దాన్ని బట్టి అయినా మనం అర్థం చేసుకోవాలి. అదంతా ఓకే, కానీ ఇక నుంచి వీడు ఏం చెప్పినా నమ్మలేం కదా. బాబు, ఒక వ్యభిచారిని ఊరంతా కలిసి రాళ్లతో కొట్టినప్పుడు జీసస్ ఏమన్నాడో అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇక్కడ తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరయ్యా. రామయ్య, ఇది వరకు నువ్వు ఎవరి దగ్గర ఏమీ దాచలేదా? సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదో ఆవేశంలో అలా అన్నాను, ఇక అది వదిలేయండి. ఏదో జరిగింది జరిగిపోయింది. సడన్ గా కృష్ణ అలా అనేసరికి కోపం వచ్చింది. ఈ కోపానికి భయపడే వీడు ఈ విధంగా చేశాడు. కానీ మీ అందరి కోపంలోనూ ఒక న్యాయం ఉంది. బట్ వీడు మీ కృష్ణ కదా. మీరేం వరి అవ్వకండి సార్. కొంతమందికి కొన్ని విషయాలు బాగా లేట్ గా అర్థం అవుతాయి, కానీ తప్పకుండా అర్థమవుతాయి. మా అందరికీ పెద్ద షాకు కృష్ణకి మాటలు వచ్చాయని మీరొచ్చి చెప్పడం సార్. అదేలా సార్ కృష్ణతో మీకు ఇంత పరిచయం? అది ఒక పెద్ద కథమ్మా. అది కృష్ణే తర్వాత మీతో చెప్తాడు, తన నోటితోనే. అవునా కృష్ణ? ఎన్నోసార్లు ఎటైనా వెళ్ళి బతికేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని వదిలి వెళ్లే ధైర్యం చాలలేదు. అనుకోకుండా ఒకరోజు సారబంటిని గొయ్యిలోంచి బయటికి తీశాను, కానీ ఆయన నా జీవితానికే వెలిగిచ్చారు. మాట్లాడకుండా ఉన్నప్పుడు ఎన్నో చెప్పాను. ఇప్పుడు గట్టిగా అరిచి థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ గొంతు పెగలడం లేదు. చూసావా కృష్ణ, నీ సమస్య ఎంత సింపుల్ గా సాల్వ్ అయిందో. జీవితం అనేది ఒక అరటికాయ లాంటిదిరా. దాన్ని నిలువుగా కోస్తే బజ్జీ, అడ్డంగా కోస్తే చిప్స్, అంతే. కానీ ఒకటి, ఇక మీద వీళ్ళెవ్వరూ కూడా నిన్ను సానుభూతితో చూడరు, ఆప్యాయంగా చూస్తారు. ప్లీజ్ మూవ్. సారీ, నేను కొంచెం లేట్ అయ్యాను. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పారు. వీ కెన్ స్టార్ట్ నౌ. సరిపోయింది. ఓ మై గాడ్ బాబు, అయ్యా, నువ్వొక యాక్టర్వే కదా? ఎస్ మా. నేను నిన్ను ఒక ఇంగ్లీష్ సినిమాలో చూశాను. ఇంగ్లీష్ పిక్చరా? ఎస్, ఐ రిమెంబర్. రన్ అనే ఒక సినిమా. గ్రేట్ జాబ్. ఫేమస్ అయిన ఒక ఇంపార్టెంట్ యాక్టర్. సరే, ఫుల్ నైట్ ఒక బిచ్చగత్తెతో ఉన్నది కదా? అవునమ్మా, అదే నేనే.